వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంటర్ స్టూడెంట్స్కి మోటివేషన్ క్లాస్ చూద్దాం. URJC బాయ్స్ ఇబ్రాహీంపట్నం వర్క్ చేయకముందు ప్రైవేట్లో వర్క్ చేశాను. ఎప్పుడు కూడా మన అటెన్షన్ స్పాన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇంకా ఏం చెప్తారు, ఇంకంటే ఏం చెప్పలేరు, మా టీచర్స్ చెప్పట్లేదా, మాకు లెక్చరర్స్ లేరా, మరి వాళ్ళు చెప్తున్నప్పుడు మీరు కొత్తగా చెప్పేది ఏంటి అని మీరు అనుకోవచ్చు. మనకు జ్వరం వస్తే ఎక్కడికి వెళ్దాం? ఏసీ ఖరాబ్ అయితే ఎవరి దగ్గరికి వెళ్దాం? ఇన్సులేటర్ ఖరాబ్ అయితే ఎవరి దగ్గరికి వెళ్దాం? డిస్కషన్ కాకపోతే ఎవరి దగ్గరికి వెళ్తాం? మన రిపేరర్ దగ్గరికి కదా వెళ్దాం, అంతే కదా. సో లెక్చరర్స్ కూడా అందరూ లెసన్స్ చెప్తారు, కానీ కొంతమంది మాత్రమే రిపేర్ చేస్తారు. ఆ రిపేరర్ కుటుంబం నుంచి మా నాన్న రైట్, నేను గర్వంగా చెప్తాను. నలుగురికి అన్నం పెట్టిన రైతు కాబట్టి ఆ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చాను. 7th క్లాస్ వరకు ఏం చదివానో నాకు గుర్తులేదు. మాకు హోంవర్క్ లేదు, పనిష్మెంట్లు విపరీతంగా ఉండేవి, కొట్టుడు బాగుండేది. దాంతో మ్యాథ్స్ అంటేనే భయం. గురుకుల్లోకి ఎంటర్ అయిన తర్వాత 7th లో ఏం రాస్తారో నాకు కూడా తెలియదు, కానీ అప్పుడు ఎంట్రన్స్ పెడితే వచ్చే ఎగ్జామ్ అది. ఓన్లీ 1-2 ఉండేది స్టేట్ లెవెల్లో. ఎన్ని వేల మంది రాస్తారో నాకైతే సీట్ వచ్చింది. గురుకుల్కి వెళ్ళాక నేను ఒక ఐడల్ అయ్యాను. ఎలా అయ్యాను అంటే టీచర్స్ నన్ను అలా మోడ్ చేశారు. తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ అస్సలు రాదు, ఏమి చదవడం రాదు, అన్ని తప్పులు చదివేదాన్ని, తప్పులు రాసేదాన్ని. కానీ 7th నేను బయటకు వెళ్ళేటప్పుడు, 10th నేను బయటకు వెళ్ళేటప్పటికి 477 నా ఓన్ మార్క్స్. మేడమ్స్ దగ్గర తీసి, ఓ ఈ అమ్మాయికి నాలెడ్జ్ ఉంది, కాకపోతే చదవడం కొంచెం కష్టంగా. సో 10th వచ్చాక సిస్టమ్ మారింది. ఇంగ్లీష్ టీచర్, తెలుగు టీచర్ అందరూ కొద్దిగా కేర్ తీసుకొని ఒక ఫ్రెండ్ని అటాచ్ చేసి చక్కగా వాళ్ళతో చెప్పించి నాకు కొద్ది మంచి కంటెంట్ని బుర్రకెక్కించారు. దాంతో చదవాలనే ఇంట్రెస్ట్ అప్పుడు స్టార్ట్. నా సొంతంగా చదువుకొని ఎగ్జామ్ రాశాను. ఎంసెట్ 9000 ర్యాంక్, 900 ర్యాంక్ వచ్చింది. నేను ఆయుర్వేదిక్ డాక్టర్ అవ్వాలనేది నా కోరిక. రీసెర్చ్ చేశాను. నేను 2nd ఇయర్ చేస్తున్నప్పుడు మ్యారేజ్ చేశాను. నాకు నేనుగా కొన్ని పేపర్లు చదువుతూ నా లైఫ్ ని నేను టర్న్ చేసుకున్నాను. ఇప్పుడు జనరల్ మెడిసిన్, ఉస్మానియా గవర్నమెంట్ డాక్టర్. అదే ఆడపిల్ల గవర్నమెంట్ డాక్టర్తో పాటు ఒక గవర్నమెంట్ డాక్టర్ని మ్యారేజ్ చేసుకోవడం వల్ల అల్లుడు కూడా గవర్నమెంట్ సూపర్ స్పెషాలిటీ బాగున్నది. నా ఒంటి మీద ఒక కోట్ ఉండేది ఆయుర్వేదిక్ డాక్టర్ అయితే, అట్లీస్ట్ 2 కోట్లు ఉండాలి అనుకున్నాను. నా కొడుకు కూడా డాక్టర్, కోడలు కూడా డాక్టర్. నా తెలివితో 44 ఏళ్లకు 9500 మంది ఎగ్జామ్ రాస్తే 12 పోస్టులకి నాది 6th ర్యాంక్ స్టేట్. డైలీ మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ షెడ్యూల్ పెట్టుకొని సొంతంగా చదివాను. ఫస్ట్ నేను కోచింగ్ సెంటర్కి వెళ్ళాను. నాకు ఎందుకు నచ్చలేదు. చెప్పిన విధానం కానీ పెట్టిన టెస్టులు కానీ నాకు వర్కౌట్ కాలేదు. నా సొంతంగా ఓన్లీ ఇంటర్మీడియట్ సిలబస్ మాత్రమే చదివి స్టేట్ 6. అప్పటి నుంచి నేను డిసైడ్ చేసుకున్నాను. గాడ్ ఆపర్చునిటీ ఏంటంటే నాకు సిఓ ఇచ్చారు. అక్కడ నీట్ అండ్ ఎంసెట్ పిల్లలకి కోచింగ్ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలా చదవాలో ఇవ్వాలి. మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ కౌన్సిలింగ్, పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి పీజీ చేశారు. ఇప్పుడే న్యూట్రిషన్ చేశారు, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ చేశారు. ఎంసెట్ నీట్కి సంబంధించి ఎలా చదవాలి, కంటెంట్ ఎలా చదవాలి, క్వశ్చన్స్ ఎలా అటెండ్ అవ్వాలి, ఆ క్వశ్చన్స్ని మనం రాసేటప్పుడు ఎలా రాయాలి, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి. A to Z బయాలజీ ఫర్ ఆల్ ఎంసెట్ అండ్ నీట్ వాళ్ళకి క్లాసెస్ క్వశ్చన్స్ వేస్తున్నాను. ఇప్పటికి 3000 క్వశ్చన్స్ వేశాను. క్వశ్చన్ ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, తెలుగులో ఎలా అర్థం చేసుకోవాలి, ఇంగ్లీష్లో ఎలా అర్థం చేసుకోవాలి, క్వశ్చన్ రాస్తున్నంతసేపు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎలా క్రాక్ చేయాలనేది. మైండ్స్ బండ కాదు, కొండ కాదు. జీవితంలో ఎందుకు ఎదగాలో చెప్పాను. మీరు ఓపెన్ చేసి ఇంటికి వెళ్ళి చూస్తా అంటే కారం శ్రీలత BBC తెలుగు ఛానల్లో ఇంటర్వ్యూ ఉంది. అమ్మాయి IIT వారణాసి సెరామిక్ ఇంజనీరింగ్ ఇప్పుడు కంప్లీట్ అయి ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే 22లోనే అమ్మాయికి సీట్ వచ్చింది. 23, 24, 25 కాబట్టి
ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఈ డిసెంబర్లో ఏదో ఒక జాబ్ కొట్టేసుకుంటుంది. నేను ఎదిగాను, నా పిల్లలు ఎదిగారు. నేను చెప్తున్న 5 పిల్లలు 10 మంది పిల్లలు ఎదుగుతున్నారు. ఇందులో కనీసం ఒక 10 మంది పిల్లలన్నా ఈ సంవత్సరానికి ఎదుగుతారు ఎదగాలి. కాబట్టి ఫ్రీగా క్లాస్ చెప్పడానికి మీకంటూ ఆ మోటివేషన్ ఇవ్వడానికి వచ్చారు. ఎంతమంది ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఇది వేస్టా? ఇక్కడ కూర్చోవడం వేస్టా? ఏజ్ ఆఫ్ 51 మేము ఎంత చేయగలిగితే ఏజ్ ఆఫ్ 18 మీరు ఎంత చేయగలరు? అద్భుతాలు చేయగలరా లేదా? చేయించాలా? మీకు ఎదగాల పైకి? తల్లిదండ్రులకి మనం ఏంటో నిరూపించి చూపించాలా? అపనిందలు, అవమానాలు, ఈసడింపులు, చీత్కారాలు లేదు అనేది తోసేయడం మీకు అందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ మా పిల్లలకి బాగా తెలుసు. మీరు ఈ సొసైటీలో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎందుకురా ఈ జైల్లోకి వచ్చామని చాలా మంది ఫీల్ అవుతారు. ఇక్కడ 90% పీపుల్ జైల్లోకి వచ్చాము. ప్రిన్సిపల్ హరాస్మెంట్, లెక్చరర్స్ హరాస్మెంట్, పొద్దున్నే లేపుతారు, చదవమని ఏడుస్తారు. ఎందుకు మేము చదవకపోతే వీళ్ళకి నష్టం ఏంటి అని మీరు బాధపడుతుంటారు, తిట్టుకుంటారు. కానీ ఇక్కడ మీకు ఫుడ్ దొరుకుతుంది, షెల్టర్ దొరుకుతుంది, సెక్యూర్ కూడా ఉంది. రేపు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వస్తారు, లేదా ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వెళ్తారు. ఆ తర్వాత ఏంటి? ఇంతే ఫుడ్. ఇక్కడున్న ఫుడ్ ఉంటుందా? ఇక్కడున్న షెల్టర్ కంపల్సరీ ఉంటుందా? ఇక్కడున్న సెక్యూరే ఉంటుందా? మనకంటూ మనం ఫుడ్, షెల్టర్, సెక్యూర్ చూసుకోవాలా వద్దా? చూసుకోవాలంటే కొద్దిగా కష్టపడితే కాదు, ఇష్టపడితే MBBS కొట్టచ్చు, MSET కొట్టచ్చు, జిప్మర్ రాయొచ్చు, NIT కొట్టచ్చు, IIT కూడా కొట్టచ్చు. ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఇంకొద్దిగా ముందుకెళ్తే టెక్స్ట్ బుక్ తరువుగా చదవగలుగుతామంటే ఈజీగా చేయొచ్చు. నేను ఈ టైంలోనే ఎందుకు వచ్చాను అంటే, నేను ఫస్ట్ ఇయర్ ఇక్కడ నుంచి ఎగ్జామ్ రాసి ఎగ్జిట్ అవుతారు. మార్చి 20 కల్లా బయటకు వెళ్ళిపోతారు. మీరు నాకు తెలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత మీకంటే ఒక ఫోన్ జస్ట్ ఒక కొంత డాటా ఉంటే చాలు. డైలీ 16,000 మందికి అమౌంట్ జనరేట్ అవుతుంది. మీకేమైతుంది? మరి వాళ్ళకి అమౌంట్ జనరేట్ అవుతుంది, మీకేమైతుంది? పిచ్చి జనరేట్ అవుతుంది. ఎవరిని గెలిపిస్తున్నాం? డాటా ఎవరిని గెలిపిస్తున్నాం? డాటా ఎవరిది? పైసలు ఎవరు ఇచ్చారు? ఫోన్ ఎవరిది? ఎవరు కొనిచ్చారు? నాన్న వాళ్ళు ఎంత చేస్తే వస్తుందా ఫోన్కి అమౌంట్? మరి ఏ ఫోన్కి పైసలు వస్తున్నాయి? ఎప్పుడన్నా రూపాయి ఇచ్చిందా మీకు? మీరు రీల్ పెడితే చూస్తారనుకుంటున్నావా? అస్సలు చూడరు. లైఫ్ లో పైకి వచ్చి నీకు లైక్ కొట్టేటట్టు చూసుకో అని చెప్తున్నా. లైఫ్ లో పైకి వచ్చి నీకు లైక్ కొట్టాలి. ఎక్కడ కొట్టాలి? యూట్యూబ్ లో షార్ట్స్ లో కాదు, రియల్ లైఫ్ లో లైక్ కొట్టాలి. అది కదా మన ఎయిమ్. అందుకే మీరు మార్చి 20కి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక డాటా, ఒక ఫోన్ ఉంటే చాలు. యూట్యూబ్ లో క్లాసెస్ చూసి అమ్మాయి లాస్ట్ ఇయర్ లో ర్యాంక్ కొట్టింది. ఎంతమందికి తెలిసి ఈ విషయం? ఒక్కరికి. యూట్యూబ్ లో క్లాసెస్ విని నీట్ లో ర్యాంక్ కొట్టింది ఒక అమ్మాయి. రీసెంట్ గా పేపర్ లో కూడా వచ్చింది. ఎంతమందికి తెలుసు? ఎవ్వరు తెలియదు. కొట్టించుకోవడానికి లైఫ్ లో పైకి తీసుకొచ్చే పిల్లలు ఇందులో 10 మంది ఉన్నారు. అది నాకు తెలుసు. ఆ 10 మంది పిల్లలు ఒక 5 ఏళ్ల తర్వాత నాకు ఫోన్ చేసో కనిపిస్తేనో, మేడం మీరు రోజు నాకు క్లాస్ చెప్పారు, ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగినాయి కాబట్టి చెప్తున్నాను. మీరు రోజు ఆడిటోరియంలో కూర్చోబెట్టి క్లాస్ చెప్పారు, మేడం నేను NIT దుర్గాపూర్ లో ఉన్నాను. ఒక అబ్బాయి ఫోన్ చేశారు. దేవకొండ వాయిస్ లో సాయంత్రం పూట డైనింగ్ హాల్ లో కూర్చోబెట్టి గంటసేపు క్లాస్ చెప్పారు మేడం. ఆ తర్వాత నేను 30,000 పెట్టి షార్ట్ టర్మ్ తీసుకున్నా, JEE మెయిన్స్ కొట్టుకున్నా, దుర్గాపూర్లో ఉన్నా. గురుకులం వాళ్ళు లక్ష పంపించారు, 50,000 చెక్ ఇచ్చారని చెప్తే నాకు తిరిగింది. నెలకు 3 లక్షలు వస్తాయి. చిన్న ఏజ్ లో 22
జాబ్ వస్తే నెలకు 3 లక్షలు వస్తాయి. అర్థమవుతుందా నాన్న? అర్థమవుతుందా? మీరు చేయాల్సింది పెద్దగా ఏం లేదు, యూట్యూబ్ని వాడండి. దేనికి? రీల్స్ చూడండి. ఎప్పటి నుంచి? మార్చి 20 నుంచి. మీరు ఎట్లా ఓపెన్ అయినా రారు, మీ హౌస్ మాస్టర్ ఫోన్ కొడతారు. రారవే రాను సార్, ఊరికే ఏం చేయమంటారు? ఫోన్ ఉండదు, టీవీ ఉండదు, వస్తాగండి. మళ్ళీ మీ అమ్మకి ఫోన్ వస్తుంది, ఫోన్ ఏ పిల్లలు 2 రోజులు ఉండనే సార్ ఊరికే ఫోన్ చేస్తారు, ఫోన్ పెట్టేది. అంటే జీవితంలో అదృష్టం వస్తే కూడా దాన్ని తన్నుతున్నాం మనం, తన్నుతున్నాం. మీకు మళ్ళీ చెప్తున్నా, ఎంసెట్ నీట్ ఏవి కూడా తోపేం కాదు, తోపు కాదు. మనం కనుక తలుచుకుంటే కింద పెట్టచ్చు. దానికి ఒక టైము ఏమి ఇవ్వాలి? పైసలా టైమా? టైం ఇచ్చి కొంచెం హార్డ్ వర్క్ కూడా ఇష్టంగా చేస్తే ప్రాఫిట్ ఎట్లా. అలా రాబట్టే ఈరోజు మీ ముందు నిలబడ్డాయి. వీడియోని అవసరం ఉన్న వాళ్ళకి చేరవేసి మీ పిల్లల్లో కొద్దిగా మోటివేషన్ పెంచాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.